బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్, టాప్ 4 కంటెస్టెంట్, 15 lakhs తీసుకొచ్చేసిన కంటెస్టెంట్. 15 lakhs తీసుకున్నందుకు టాప్ 4 పొజిషన్‌కి మీరు హ్యాపీయా? సాటిస్ఫై? అది హ్యాపీ కాదు. యావర్, పల్లవి ప్రశాంత్ బిఫోర్ బిగ్ బాసే మీట్ అయ్యారని చెప్పి సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వీడియో ఒకటి రన్ అవుతుంది. నాకు పేరు కూడా తెలియదు. యావర్ ఎలా ఫైట్ చేస్తాడు అనేది జనాలకు తెలిసింది. గౌతమ్ స్టెరాయిడ్స్ ఇష్యూ. పీపుల్ సే రే ఐల్ కిల్ యూ, ఐల్ బిట్ యూ, ఐ సీ చూపిస్తా నేను హూ ఐ యామ్. రతిక సెకండ్ టైం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక రతిక ఎటు వెళ్తే రతిక వెనక వెళ్ళడం, రతిక అట్టుపండు తినేస్తే మీరు తొక్క తీసుకొని వెళ్ళి పడేయడం. ఏ ఐ హావ్ డన్ బ్యాడ్. సో సమ్ షీ హ్యాస్ దట్ ఇన్ హర్ మైండ్. బజ్లో అమర్ గేమ్ మాస్క్ పెట్టుకొని ఆడాడు, అంటే లిమిట్లో గేమ్ ఆడాడు, మాస్క్ ప్లే చేసి మంచిగా ఉందామని నటించినట్టు ఆడినట్టు చెప్పారు. He is saying something to Ratika, something, he is saying to me something. నేను చాలా లోన్ చేశాను, నాకు డ్రెస్సులకి దానికి నా దగ్గర అసలు మనీ లేదు, ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లం అని చెప్పి ఎమోషనల్ అయ్యి మీరు ఏడవడం జరిగింది. బయట ఆడియన్స్ నుంచి సింపతి గెయిన్ చేయడానికి కోసం అని చెప్పి కొంతమంది ఆడియన్స్ అనుకుంటున్నారు. My mom is dead. ఇది సింపతి కోసం నేను చెప్తాను. నిజం డెడ్ కదా. అది గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్ కదా, మీరు చూసారా? సో అది సింపతి కోసం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్, టాప్ 4 కంటెస్టెంట్, 15 lakhs తీసుకొచ్చేసిన కంటెస్టెంట్, బిగ్ బాస్ యావర్ ఈరోజు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మనకి చాలా అనుమానాలు ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, యావర్ గేమ్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఈ మధ్య కొన్ని ఒక వీడియో దాని మీద కొంచెం క్లారిటీలు ఉన్నాయి. అవన్నీ తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే యావర్తో మాట్లాడి తెలుసుకుందాం. నాకు ఇంగ్లీష్ రాదు, యావర్కి తెలుగు రాదు. ఈ ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుందో మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి. బ్రో హాయ్. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు బ్రో? చాలా బాగున్నాను. ముందుగా కంగ్రాచులేషన్స్ ఫర్ టాప్ 4 థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ 15 lakhs. థ్యాంక్ యూ. హ్యాపీయా? 15 lakhs తీసుకున్నందుకు టాప్ 4 పొజిషన్కి మీరు హ్యాపీయా? సాటిస్ఫై? అది హ్యాపీ కాదు. హ్యాపీ ఏంటంటే మా అన్నయ్య మాట నేను విన్నాను, అది ఆ కోసమే నేను హ్యాపీ ఉన్నాను. అండ్ తర్వాత అది బయట తర్వాత అది ఫ్యాన్ హౌ దే ఆర్ లవింగ్ మీ, ఆడియన్స్ హౌ దే ఆర్ లవింగ్ మీ, అది చూసి నేను హ్యాపీ అయ్యాను. బిగ్ బాస్ జర్నీలోకి వచ్చుకుంటే ఏవీస్ మీ బిగ్ బాస్ హౌస్లో జర్నీ చూడాలంటే ఒక అదృష్టం ఉండాలి. అందులోనే మీ జర్నీ సూపర్ అనమాట, ఒక రోలర్ కోస్టర్. అందులో కేజీఎఫ్ బీజిఎం పెట్టి అంతా అయిపోయి ఆ జర్నీలో మీకు ఏమనిపించింది? ఎందుకంటే అందులో శివాజీ గారితో గొడవలు ఉన్నాయి, ప్రశాంత్తో డిస్కషన్స్ ఉంటాయి, అమర్దీప్తో క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీ యాంగ్రీ లెవెల్స్, అంటే అంత కోపంని, ఎక్కువ కోపం ఉన్నది అందులో. మీకు నిజంగా బయట కూడా కోపం ఎక్కువ? అది లేదు, నేను సెల్ఫ్ రిజర్వ్డ్ పర్సన్. నేను ఐ డోంట్ టాక్ మచ్ టు పర్సన్స్. ఒకవేళ ఇఫ్ ఐ లైక్ యూ ఐ టాక్ టు యూ, ఇఫ్ ఐ వోంట్ లైక్ దట్ పర్సన్ ఐ వోంట్ టాక్ టు యూ. అది నా నేచర్. బికాస్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఫైట్ టు బి హ్యాపెన్, ఐ డోంట్ వాంట్ హిట్ ఆర్గ్యుమెంట్స్ టు బి డన్. అది నా నేచర్ ఉంది. సో అక్కడ కానీ ఆ సిచ్యువేషన్కి ఒకవేళ అది నామినేట్ అయితే నామినేట్ చేయాలి, అది కంపల్సరీ ఉంది. ఇక్కడ బయట నో, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టాక్ యూ క్యాన్ ఎస్కేప్, కానీ బిగ్ బాస్ హౌస్లో యూ హ్యావ్ టు నామినేట్. సో ఇఫ్ ఐఎమ్ సేయింగ్ సమ్ నామినేషన్ పాయింట్స్, అది నా అభిప్రాయం. ఒకవేళ నేను చూస్తే మంచిగా అది నాకు, ఒకవేళ ఇఫ్ ఐ ఫీల్ దట్ ద సిచ్యువేషన్లో విచ్ యూ హ్యావ్ డన్ అది రాంగ్, అది తప్పు, కానీ నాకు నచ్చలేదు, అది నా అభిప్రాయం. ఒకవేళ నేను చెప్తే దే ఆర్ డిఫెండింగ్ దేర్ పాయింట్. సో దే సే ఇన్ సమ్ టైమ్ దే సే రాంగ్ ఆల్సో. సో అది రాంగ్నెస్ నాకు, లైక్ ఇఫ్ దే విల్ సే రాంగ్ థింగ్స్, సో అది ఆటోమేటిక్లీ దట్ గాట్ ట్రిగర్డ్ ఇన్ మై మైండ్ అండ్ లైక్ దట్ అగ్రెషన్స్ లైక్ ఇట్ కమ్స్ అవుట్. దట్ ఈస్ నాట్ అగ్రెషన్, బట్ కానీ అది కైండ్ ఆఫ్ నా ఎక్స్ప్రెసింగ్. ఎవ్రీ వన్ వాస్ లైక్ అపోజింగ్ ఇఫ్ సంథింగ్ ఈస్ నాట్ డన్ అకార్డింగ్ టు దేర్. For example, I just want to clarify that if somebody is saying something negative about you,
విచ్ యూ హ్యావ్ నాట్ డన్, హౌ యూ విల్ రియాక్ట్. అవును, డిఫెండ్ చేసుకుంటాం. అవును, డిఫెండ్ చేసి. సో ఆ డిఫెండింగ్ ఇది అగ్రెషన్లో పోతుంది నాది, కానీ అది అగ్రెషన్ కాదు, అది వే ఆఫ్ డిఫెండింగ్. అది నాది, అది నేను చెప్తున్నా అంతే. హౌస్లో యావర్ కెప్టెన్ అవ్వకముందు బిఫోర్ కెప్టెన్ యావర్ ఒకటి, ఆఫ్టర్ కెప్టెన్ యావర్లో చేంజెస్ చాలా చూసాం. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు సందీప్ మాస్టర్కి, మీకు, ప్రియాంక, అమర్దీప్ వీళ్ళందరికీ ఒక రూమ్లో ఒక ఇష్యూ అయింది స్ప్రైట్ కోసం కానీ దాని గురించి కానీ. ఎందుకు సడన్గా కెప్టెన్సీ బ్యాచ్ రాగానే ఎవరు స్ట్రిక్ట్ అయిపోయాడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చెప్తున్నా అందరికీ, ఎలా స్ట్రిక్ట్ అయ్యాను నేను, ఎలా అంటే అప్పటి వరకు నార్మల్గా, అంటే అందరితో నన్ను మంచిగా ఉండి నార్మల్గా ఉండి. అచ్చా మీరు చెప్పండి, విఐపి రూమ్ అది ఎవరితో, మీన్స్ విఐపి రూమ్ ఈస్ ఫర్ ఎవర్ కెప్టెన్. సో వాళ్ళే కెప్టెన్, నేను కెప్టెన్, మీరు కెప్టెన్ అంతే. అంటే ఇన్ని రోజులు హౌ దే కేమ్, ఐ వాంట్ దట్ స్ప్రైట్, దే వర్ పుషింగ్ మీ, దే వర్ పుషింగ్ ద కెప్టెన్ అండ్ గోయింగ్ అండ్ టేకింగ్ దట్ స్ప్రైట్. అది కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ మీరు చెప్తే నాకు నేను ఇస్తా, నేను ఏం చెప్పాను అది కూడా నేను చెప్పాను, అది హౌస్లో కూడా. చూడు నాకు ఏమీ తెలియదు, నాకు సార్ ఈస్ కమింగ్ టుమారో, ఐ ఆస్క్, ఒకవేళ ఇఫ్ ఐ హ్యావ్ దట్ ఎబిలిటీ టు గివ్, ఐ మీన్స్ ఎబిలిటీ ఇన్ ద సెన్స్, ఇఫ్ ఐ హ్యావ్ దట్ రైట్ టు గివ్ టు యూ ది స్ప్రైట్, I'll give. I don't drink also. At that time, I was not drinking anything. I was on diet only. Very little. So many Sprite was there. Why should I drink fully? So I said, wait for the next day. Let's hope for the best. If sir is telling that you have the right, I can give you. So, but they were pushing me coming inside the. For that reason, adi jarigindi godva. తెలుగు బిగ్ బాస్లోకి వెళ్ళే ముందు మీకు తెలుగు వచ్చా అని క్వశ్చన్ అడిగారా ఎవరైనా? టీమ్ అవును అడిగారా? అవును. ఏమని చెప్పారు? కానీ కొంచెం వస్తుంది, అది నేను చెప్పాను. మరి లోపల అంటే అసలు తెలుగు అంటే వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాక, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాక చాలా ఇబ్బంది అయ్యి దానివల్ల కూడా మీకు కొంచెం ప్రాబ్లం అయ్యింది అని చెప్పొచ్చు. అది ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ మీ గుడ్ ఆల్సో కదా. ఇఫ్ దే ఆర్ టెలింగ్ బిగ్ బాస్ యూ హ్యావ్ టు టాక్ ఇన్ తెలుగు కదా. సో అది నా కోసమే, నా బెటర్మెంట్ కోసమే. ఒకవేళ నాకు తెలుగు వస్తే నేను ఫ్యూచర్లో నేను హీరో అవుతా కదా. సో నా దే ఆర్ బికమింగ్ స్ట్రిక్ట్ ఆల్సో ఫర్ మీ ఓన్లీ కదా, ఫర్ మై బెటర్మెంట్ ఆల్సో. సో ఇన్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ వీఆర్ ఇన్ చైల్డ్హుడ్, ఓకే, టీచర్ యూస్ టు బీట్ అస్ కదా. ఎందుకు? ఫర్ ఆర్ బెటర్మెంట్ కోసమే. ఒక పాట్ ఉంది, సో పాట్లో వెన్ దే ఆర్ మేకింగ్ పాట్ దే బీట్ టు గివ్ అ ప్రాపర్ షేప్. సో ఫర్ ద గుడ్ షేప్ కదా, ఆఫ్టర్ దాట్ ఓన్లీ ఇట్ విల్ కమ్. సో అలాగా యాక్చువల్లీ నేను అడుగుతుంది మీ గేమ్కి ఇబ్బంది అది ప్రాబ్లం కొంచెం డిఫికల్ట్. ఇట్స్ లైక్ ఎన్ ఓషన్. అది తెలుగు మీన్స్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ లైక్ ఎన్ ఓషన్. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ వాట్ యు సే టు అండర్స్టాండ్. ఎప్పుడు కూడా మీకు కొంచెం డిఫికల్ట్ అది తెలుగు వర్డ్స్ వస్తే మీకు కూడా మేబీ యూ కాంట్ అండర్స్టాండ్. ఐ ఆల్సో ఇప్పుడు ఐఎమ్ అ హిందీ ఫెలో, కానీ ఇఫ్ ఐ సమ్ తెలుగు హిందీ వర్డ్స్, డిఫికల్ట్ హిందీ వర్డ్స్ వస్తే ఐ కాంట్ అండర్స్టాండ్. సో ఫర్ దాట్, ఫర్ మీ ఐఎమ్ అ నర్సరీ లెవెల్ ఇన్ తెలుగు, సో దే ఆర్ డిగ్రీ లెవెల్. సో కొన్ని టైంలో ఐ కాంట్ అండర్స్టాండ్ బికాస్ బిగ్ బాస్ ఇస్ టెలింగ్ ఇన్ ఫుల్ తెలుగు. And when we are performing tasks, we have no time. In 5 or 10 minutes, we have to get ready and we have to perform task. So in just what we have to do, this you have to do. So yes, I am also a human being. Yeah, I am Hindi. Kani problem jarugutundi, mistake jarugutundi. Kani I was trying to overcome that also. సో ఎస్ కొంచెం ఇబ్బంది ఉంది, కానీ ఐ వాస్ ట్రైంగ్ టు ఓవర్కమ్ అండ్ ఐ వాస్ డూయింగ్ దాట్ ఆల్సో. యావర్ యాక్చువల్లీ మీ తెలుగు రాకపోవడం వల్ల, మీరు జనాలకి అర్థం కాకపోవడం వల్ల యాక్చువల్లీ థర్డ్ వీక్లో యావర్ బయటికి రావాలి. యాక్చువల్లీ ఎలిమినేట్ అయిపోవాలి. థర్డ్ వీక్, ఫోర్త్ వీక్లో యావర్ బయటికి ఎలిమినేట్ అయిపోవాలి. బట్ యావర్ గేమ్ బాగుండడం వల్ల, అంటే నీ గేమ్ బాగుండడం వల్ల అండ్ స్పై ఏదైతే శివాజీ గారి దగ్గర ఉన్నారో, శివాజీ గారు మీకు సపోర్ట్ చేయడం, మీకు స్టాండ్ తీసుకోవడం జరిగిందో, లైక్ పల్లవి ప్రశాంత్ తోటి మీరు ఉండడం జరిగిందో, ఈ గ్రూప్ ఎప్పుడైతే ఏర్పడిందో మీ టీం అనేది ఒక స్ట్రాంగ్ అయిపోయింది.
అంటే ఈరోజు మీరు హౌస్‌లో ఉండడానికి కారణం అంటే ఇన్ని రోజులు మీరు జర్నీ జరగడానికి రీజన్ శివాజీ గారి వల్ల? లేకపోతే మీ గేమ్ ప్లే వల్ల ఉన్నారా లోపల? ముందు ఆల్సో నేను చెప్పాను, ఎమోషనల్ సపోర్ట్ శివాజీ నాకు ఇస్తున్నారు. హీఈస్ లైక్ యాక్ట్ యాజ్ అ పిల్లర్, దట్ ఈస్ ట్రూ. కానీ గేమ్లో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ మై టాస్క్ ఓన్లీ కదా. అవును. సో నేను గెలిచాను కదా. సో నేను నా గేమ్ ఆడుతున్నా. అవును. హీ వాజ్ లైక్ అట్ ద బ్యాక్ ఆఫ్ సపోర్ట్. సో if he is reasonable for me, I means like he's a reason for my winning also, I can say yes. Because in each and every situation, every person needs support. So yes, I need support. Yes, Shivaji Anna was there as a emotional, like he used to support me. Yes, okavela if I win also because of Shivaji Anna, I'm really happy. శివాజీ గారు విన్ అవ్వలేదు. Hmm. బేసిక్‌గా ట్రోఫీ శివాజీ గారు విన్ అవ్వలేదు. ఆర్ యూ ఫీలింగ్ సాడ్ అబౌట్ ద ఇష్యూ? అంటే శివాజీ గారు మీకు సపోర్ట్ ఇచ్చి శివాజీ గారే విన్ అవ్వలేదు కాబట్టి మీరు బాధపడుతున్నారా? అది బాధ కాదు, కానీ నా ఎక్స్పెక్టేషన్ కైండ్ ఆఫ్ ఉంది, నా అభిప్రాయం ఉంది. అది కూడా అది ఎపిసోడ్లో నేను చెప్పాను, ఒకవేళ ఇఫ్ ఐఎమ్ నాట్ ద విన్నర్ శివాజీ అన్న. సో అది ఆడియన్స్ చేతిలో ఉంది. సో ఐ కాంట్ డిసైడ్ కదా. అది నా అభిప్రాయం, నేను చెప్పాను అది శివాజీ అన్న, అంతే తప్ప ఏమీ లేదు. యావర్, పల్లవి ప్రశాంత్ బిఫోర్ బిగ్ బాసే మీట్ అయ్యారని చెప్పి సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వీడియో ఒకటి రన్ అవుతుంది. బిఫోర్ యూ మెట్ పల్లవి ప్రశాంత్, మీరు కలిసారా? నేను ఆన్ ద వే టు బిగ్ బాస్లో మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నాడు. హీ కాల్డ్ మీ టు మీట్ యు ఆర్ గోయింగ్ కదా, జస్ట్ మీట్ మీ అండ్ గో. సో జస్ట్ ఫర్ 5 minutes నేను అది పల్లవి ప్రశాంత్ వాజ్ దేర్. అది కూడా ఆ టైంకి నాకు పేరు కూడా తెలియదు. నార్మల్గా నేను జస్ట్ హగ్ చేశాను, మీన్స్ హాయ్ హెలో చేశాను. తర్వాత తొందరగా నేను వెళ్ళిపోయాను అది బిగ్ బాస్ హౌస్లో. సో అది చెప్పారు, అది బిగ్ బాస్ హౌస్కి వస్తున్నారు. సో అది ఇది వేరే విషయం. సో జస్ట్ హాయ్ హెలో ఈజ్ డిఫరెంట్ అండ్ మేకింగ్ ప్లాన్స్, మేకింగ్ టూ మచ్ టాకింగ్ ఈజ్ వేరే. ఓకే కదా, మేకింగ్ డిఫికల్ట్. I have because my costume was black and that jeans pant, but I was performing at the ROG. I was performing the dance, introduction to dance. If same costume was there, I would have shown you that. See at what time I have met him, you would have get the clarity. Okay. Kani my costume was changed. Anduke adi mottam ki andariki the confusion vastundi. And Prashant was. If Prashant was connected me, I got connected and Prashant was got connected after 5 weeks, like 4 weeks, 3 to 4 weeks tarvata. Okay. We got connected. So adi vere okavela if we are friends, so starting nunchi we can talk kada. And in whole journey if you will see Prashant nomination lo I was used to sit and like this, because Prashant Telugu is very level, is degree level, na nursery level. How can I understand his feeling? ఒకవేళ he's asking something also, అన్న ప్లీజ్ చెప్పండి అన్న వాట్ ఐఎమ్ సెయింగ్, అది నేను చెప్తున్నా. హౌ కెన్ ఐ మేక్ దట్? నేను ప్యూర్ హిందీ, ఈజ్ ప్యూర్ తెలుగు. మీరు స్టార్టింగ్లో ఒక ఫస్ట్ యావర్ ఏంటి అనేది, యావర్ ఎలా ఫైట్ చేస్తాడు అనేది జనాలకు తెలిసింది గౌతమ్ స్టెరాయిడ్స్ ఇష్యూ. ఎప్పుడైతే ఈ సింబల్ అందులో మీ ఇద్దరిలో ఎవరిది మిస్టేక్ అని మీరు అనుకుంటున్నారు? జెస్చర్ అది హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ జరిగింది కదా. సో హీ షోడ్ దట్ జెస్చర్. సో సి మీరు ఇలా చూపించారు, బాడీ షేప్ ఇలా చూపించానని చెప్పి ఫస్ట్ మీరే ఇలా చూపించారు, బాడీని చూపించారు అని చెప్పి గౌతమ్ చెప్పడం జరిగింది. సి అది ఫస్ట్ వీక్, ఇది 15th వీక్, 105 days అయ్యింది. నిన్న ఏం నేను చేశాను నాకు కూడా తెలియదు. సో అది 1 week, అది ఫస్ట్ వీక్, 1 day అది. సో అది నిన్న ఏం చేశాను, ఏం తిన్నాను అది కూడా నాకు తెలియదు. యూఆర్ టాకింగ్ లైక్ దిస్, యూఆర్ సేయింగ్ దట్ గౌతమ్ సెడ్. సో అది జరిగింది హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. యూ కెన్ సే ఎనీథింగ్. పీపుల్ సే రే ఐ విల్ కిల్ యూ, ఐ విల్ బిట్ యూ, ఐ సీ చూపిస్తా నేను హూ ఐ యామ్. దే సే వెరీ మచ్ ఇన్ యాంగ్రీ. తర్వాత అరే సారీ రా, అరే అయిపోయింది. సో హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్, యూ డోంట్ నో హూ ఆర్ యూ. ఇన్ ఆర్ ముస్లిం లాంగ్వేజ్ వీ సే దట్ ఇన్ యాంగ్రీ పీపుల్ బికమ్ డెవిల్. సో దే కెన్ సే ఎనీథింగ్. సో ఆ టైంకి హిట్ ఆర్గ్యుమెంట్స్లో హీ సెడ్ సంథింగ్, ఐ సెడ్ సంథింగ్, చాప్టర్ అయింది, క్లోజ్. తర్వాత నాకు సార్ కూడా చెప్పారు ఇది కరెక్ట్ కాదు, వీ సెడ్ సారీ టు ఈచ్ అదర్, చాప్టర్ క్లోజ్.
కథం. అండ్ అదే గౌతమ్ది అశ్వగంధ ఫ్లోవా లేకపోతే కావాలని అన్న ఎందుకు వీఆర్ వీఆర్ బ్రదర్స్ వీఆర్. ఒకవేళ ఆప్కే బి కోయి ఫ్రెండ్స్ హోంగే నా, మీరు కూడా అది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. హౌ యూ టాక్, నాట్ అ ఫార్మల్ వే కదా, ఇన్ఫార్మల్. ఏ కసారే తూ యార్, అరే మాచా ఎలా ఉన్నారు బాగున్నావా, అది అది వేరే లెవెల్. అదే ఫార్మల్ హాయ్ అన్న ఎలా ఉన్నా బాగున్నావా, అది వేరే లెవెల్. సో అది ఇన్ఫార్మల్. మన ఫ్రెండ్స్ వీ కెన్ టాక్ ఎనీథింగ్. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది? ఈ రోజు కూడా నేను మాట్లాడాను గౌతమ్తోనే, ఐఎమ్ గోయింగ్ టు ఫర్ అ డిన్నర్, ఐఎమ్ గోయింగ్ డిన్నర్ కోసం నేను వెళ్తున్నా. సో వాట్ ఈస్ దేర్? నథింగ్ ఈస్ దేర్ మధ్యలో మా ఇద్దరికి. గేమ్ ఈజ్ అయిపోయింది. దట్ ఈస్ షో, దట్ ఈస్ రియల్, దిస్ ఈస్ రియల్. ఎవరి మీద కోపాలు ఏం లేవు, ఏమీ లేదు, అది అయిపోయింది కదా మొత్తం. శోభ మీద ఎందుకు? అది గేమ్ గురించి అయిపోయింది, మొత్తం అయిపోయింది. వై బికాజ్ నేను ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్, మొన్న బయటికి రాగానే ఒక ఈవెంట్ చేశారు, ఫ్యాన్స్ మీట్ టైప్ ఒక సెలబ్రేషన్ చేశారు. ఆ సెలబ్రేషన్ లో ఒకరు శోభ గురించి చీ చీ అని కామెంట్ చేస్తే, మీరు అనేసారు కదా నేను ఇంకా ఆన్సర్ చెప్పక్కర్లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది మీరు ఇలా ఇచ్చారు. అంటే ఆల్రెడీ హౌస్ లో సారీ చెప్పుకున్నారు కదా, మళ్ళీ బయట శోభ గురించి మంచిగా చెప్పొచ్చు కదా, ఎందుకు చీ అంటే కంటిన్యూ చేస్తారు ఆడియన్స్ మీద? ది షో తర్వాత ఎన్ని టైం అయింది? అది డే అయింది, టైం అయింది డే కాదు, అది కొంచెం అవర్స్ అయింది. అవును. సో అది మైండ్ లో ఉంది. సో బయట లైఫ్ గురించి నేను మాట్లాడతా, బిగ్ బాస్ గురించి నేను మాట్లాడతా ఆ టైంకి. బయట లైఫ్ గురించి కదా, ఎందుకు మళ్ళీ ఇది చీతూ అయిపోయింది అది చాప్టర్. ఇప్పుడు కూడా నేను చెప్పాను, గౌతమ్తోనే నా ఫైట్ అయిపోయింది, నేను క్లోజ్ చేశాను. తర్వాత అది కూడా అది మొత్తం మ్యాటర్ క్లోజ్ అయింది, నేను సారీ చెప్పాను, అది క్లోజ్ అయింది. ఎందుకు మళ్ళీ అది వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ మ్యాటర్? అది నా సెన్స్ లో ఉంది. నేను బయట వచ్చాను, ఏంటి అయిపోయింది అండ్ బయట నేను వచ్చాను. సో ఐఎమ్ హియర్ టు ఇంటరాక్ట్ విత్ మై ఫ్యాన్స్. కొత్త విషయంలో మాట్లాడాలి, ఎందుకు బయట విషయంలో? అది నా మైండ్లో ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ స్టక్ ఇన్ దట్ ఓల్డ్ విషయంలో. వై వీఆర్ టాకింగ్ ఓల్డ్ ఓన్లీ? వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, గో విత్ ద ఫ్లో. అయిపోయింది వైరల్ కంటెంట్, బట్ దట్ ఈస్ వైరల్. చీ అది చీ. ఒకవేళ మీరు చూస్తే నా ఏవీలో అది రతిక కూడా నేను అది నార్మల్ గా చీ చెప్పాను, కానీ తర్వాత నేను అది వీఆర్ ఈటింగ్ టుగెదర్ ఆల్సో. సో చీ అది గురించి మీ పర్సనల్ లో గురించి నేను చెప్పలేదు. ఇంకా ఒకటి బోలే అన్న, వెన్ ప్రియాంక నామినేట్ బోలే అన్న ఆల్సో చీ చెప్పారు. సో అది జరుగుతుంది. వీఆర్ నాట్ అబ్యూజింగ్, చీ ద వే యూ ప్లేడ్ ఐ డోంట్ లైక్, చీ అది నార్మల్ జెస్చర్. అది రతిక మీరు రిలేషన్ ఫ్రెండ్షిప్పా లవ్వా? లేదు, ఓన్లీ ఫ్రెండ్షిప్. సో నా ఫ్రెండ్, నా బ్రదర్ ఆల్సో ఈస్ సిట్టింగ్ విత్ మీ. yesterday only we eat together in a one plate, so we have something. Love, friend only, bhaichari, friends, brotherhood, ante. సో we are friend. రతిక సెకండ్ టైం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక యావర్ 2 weeks ఫుల్ ఆన్ రతిక బ్యాక్ సైడ్ తిరిగారు. రన్ రతిక ఎటు వెళ్తే రతిక వెనక వెళ్ళడం, రతిక అట్టుపండు తినేస్తే మీరు తొక్క తీసుకొని వెళ్ళి పడేయడం. వై అంటే యావర్ ఎప్పుడు ఒక్కడే అంటే మీరు ఒక్కరే గేమ్ ఆడేవాళ్ళు. సడన్ గా రతిక రాగానే రతిక చుట్టూ తిరగడం వల్ల ఎందుకు అలా రతిక చుట్టూ తిరిగారు అనేది క్వశ్చన్. చుట్టూ ఏమీ లేదు. ఫస్ట్ 5 weeks, first 4 weeks she was friend and she was like something like misunderstanding ఉంది బయట. తర్వాత when she went out, she got the clarity. When she came in, when now we are talking, we are not seeing the time, how it's going. And Big Boss house also there is no time, no clock kada. So when we are talking on is going on, we are not like, see, if you are comfortable with someone, if you know someone, like if I'm your friend, I know that hey Yavar is good, hey I have done bad. So she has that in her mind. So that clarification was jarugutundi. So she was clarifying with me. So but people are thinking that we are together only, we are
like I'm with Ratika is like we have some connection kind of. Friendship తప్ప ఏమీ లేదు. We are friends నేను చెప్పాను. See, there are a lot of things which happened. She has seen outside. Then she was, after coming to Big Boss again, she was clarifying with me. See, this is things happened. So, is it correct or is it not correct? Adi kind of the conversation జరుగుతుంది అంతే. And she was feeling comfortable in talking to me. అందుకే నేను మాట్లాడుతున్నా. ఆ విషయం కూడా పల్లవి ప్రశాంత్తోనే some misunderstanding జరిగింది. She told to me. I clarify with them. సో అది తప్ప లేదు. then she was telling me what happened. Okay, it's not good. Okay, chalo, I'll make you understand. I'll make you meet to Pallavi Prashant also. I made them talk. So I was doing a good thing only. So why people are saying I am like just roaming with Ratika? I was doing good things only. So she's telling me something. These things happened. Okay, no worry. Play your game. అయిపోయింది. So do your best and play your game well. అంతే. అర్జున్తో ఓకే, ఆల్ ఓకే. yes మీరు ఎవరిని నామినేట్ చేసినా నార్మల్గా వదిలేస్తారు. బేసిక్గా వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా ఇగ్నోర్ చేస్తారు. బట్ ఎప్పుడైతే అర్జున్ నేను ఇంకా మీతో మాట్లాడినని చెప్పినప్పుడు ఎందుకు అర్జున్ని మాట్లాడమని అన్నిసార్లు అడిగారు? అర్జున్ టాక్ విత్ మీ ఎందుకు అన్నిసార్లు? స్టార్టింగ్ లో అంటే అంత కనెక్షన్. అవును. ఇఫ్ సంథింగ్ యూ విల్ డూ టు మీ, ఇఫ్ యూ ఆర్ షోయింగ్ సమ్ గుడ్ జెస్చర్ టు మీ, వాట్ షుడ్ ఐ డూ? ఐ ఆల్సో హ్యావ్ టు షో సమ్ గుడ్ జెస్చర్ టు యూ కదా. కరెక్ట్ కదా? వెన్ హీ వాజ్ అ క్యాప్టెన్ ఐ గాట్ హర్ట్. He was not letting me to do work anything in kitchen or something like take rest. So ఇంకా 1 week 2 weeks అది బాండ్ క్రియేట్ అయింది. అండ్ హీ సా మై రియాలిటీ, జెన్యూనిటీ, లైక్ అవుట్ సైడ్ హీ హెస్ సీన్, బికాస్ హీస్ అ వైల్డ్ కార్డ్. హౌ ఐఎమ్ ప్లేయింగ్, హౌ ఈజ్ మై నేచర్, హీ నోస్ వెరీ వెల్. సో ఆ తర్వాత కొంచెం బాండ్ పెరుగుతుంది. సో హిస్ యాక్ట్ యాజ్ అ లైక్ బ్రదర్ టు మీ. సో వెన్ బ్రదర్హుడ్ క్రియేటెడ్, వెన్ సమ్ మిస్అండర్స్టాండింగ్ హ్యాపెండ్, సో ఐ వాంట్ టు క్రియేట్ కదా, ఐ వాంట్ టు క్లారిఫై కదా, అది మిస్అండర్స్టాండింగ్ అది జరుగుతుంది అన్న వదిలేయండి. నామినేషన్ ది గేమ్ తర్వాత. సో హీ వాజ్ నాట్ టాకింగ్ టు మీ. సో ఆ విధంగా జరిగింది. సమ్ మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అయింది అంతే. యావర్ పల్లవి ప్రశాంత్ విన్నింగ్ పైన ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే పల్లవి ప్రశాంత్ గెలిచారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన విన్నింగ్ గురించి మీరు? ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. And he should use his like fame in a positive way, and all the best for his future. I love him. అంతే. ఆయన మీకు చెప్పడం కూడా జరిగింది, స్పై విన్నింగ్ ఇది ఇట్స్ నాట్ ఓన్లీ మై విన్, స్పై అంటే మన మొత్తం స్పై ఎంత విన్ అయిందని చెప్పారు. అవును, స్పై విన్ ఇస్ అందరికి విన్. అవును. ఎందుకు స్పా వేరు స్పై వేరు? స్పై వాళ్ళు స్పాన్ టార్గెట్ చేశారు, స్పా వాళ్ళు స్పైని టార్గెట్ చేశారు. వాళ్ళు నామినేషన్స్ చేసుకోలేదు. అంటే ఇద్దరు ఆడింది గ్రూప్ గేమే. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? గ్రూప్ గేమ్ ఏమీ లేదు. స్పై గ్రూప్ గేమ్. ఎలా గ్రూప్ గేమ్ నేను చెప్తా. జ్యూరీ నామినేషన్ జరిగింది కదా. ఎవరు నామినేట్ చేశారు నాకు? శివాజీ అన్న చేశారు నాకు. శివాజీ అన్న, సందీప్ అండ్ శోభా వాజ్ నామినేటెడ్ మీ. ఎలా ఇది గ్రూప్ గేమ్? సెకండ్, అది స్మైల్ టాస్ జరిగింది, నేను సంచాలక్. అది లాస్ట్ థర్డ్ ప్లేస్ నేను ఇచ్చాను. ఎవరిది? శివాజీ అన్న, ప్రశాంత్ది. ఎలా ఇది గ్రూప్ గేమ్? నేను ఇచ్చాను అది థర్డ్ గేమ్. అంటే శివాజీ గారిని స్టాండ్ తీసుకొని స్పా వాళ్ళని నామినేట్ చేస్తూ ఉంటారు కొన్ని పాయింట్స్. మీరు అది గౌతమ్ గురించి నేను చెప్తున్నా. గౌతమ్ he said something అది about శివాజీ అన్న యాజ్ అ హౌస్ మేట్. ఒక్కవేళ అది పాయింట్ నాకు నచ్చలేదు, ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ యాజ్ అ హౌస్ మేట్. తర్వాత ఇంకా ఒకటి, నేను నా పాయింట్స్ కూడా యాడ్ చేశాను. నాకు ఆల్రెడీ పాయింట్ ఉంది. తర్వాత ఇది, సో నేను కలిపి అది నేను చెప్పాను. 2 పాయింట్స్ కలిపి నేను చెప్పాను. అది నా పాయింట్స్ ఇంకా మీన్స్ ఆల్రెడీ ఉంది. తర్వాత ఆ పాయింట్ నేను కలిసి అది చెప్పాను. అది సెకండ్లో
అది కూడా అది లాస్ట్ అది సింహ అది తర్వాత లాస్ట్ నామినేషన్ సెకండ్ లాస్ట్ నామినేషన్లో తర్వాత హీ సెడ్ సంథింగ్ అబౌట్ మై పాయింట్, హీ వాస్ టేకింగ్ మై పాయింట్, హీ వాస్ టాకింగ్ అబౌట్ మై పాయింట్. ఆ కోసమే నేను నామినేట్ చేశాను. సో శివాజీ అన్న నేను ఐ హ్యావ్ టేకెన్ స్టాండ్, అది ఏమీ లేదు. మై టాపిక్ వాస్ కమింగ్ when they were talking about each other. My topic was coming. Why my topic is coming? When you're talking together, you talk about your topic only. Don't take my topic. If you're talking something wrong, definitely I'll nominate you kada. అది నాకు రైట్ ఉంది, అది నా అభిప్రాయం. అందుకే లాస్ట్ టైం ఆల్సో గౌతమ్ ఆల్సో సెడ్ ఫౌల్ గేమ్, అది కూడా క్లారిటీ వచ్చింది. ఐ డింట్ స్టాప్ ద బాల్స్ వైల్ ఐ వాస్ దట్ ఆరో గేమ్ ఉంది. I didn't stop. Foul game. He said so many times about me. So, ఒక్కవేళ నాకు నచ్చితే this is a wrong point Gautam is telling, which is going to be negative outside. ఆ కోసమే నేను చేశాను. ఎవరు మీరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు అంటే మీరు ఏదైనా డిస్కషన్ జరుగుతుంటే, ఏదైనా డిస్కషన్స్ అవుతుంటుంటే వాళ్ళతో ఫైట్ చేయలేక ఇలా అరుస్తూ ఉండడం, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉండడం, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళతో మీరు మాట్లాడలేక, డిస్కషన్స్ పెట్టలేక, మీ దగ్గర ఆన్సర్ లేక మీరు అలా చేస్తారా, లేక అది ఎందుకు అలా చేస్తూ ఉంటారు మీరు? నేను ఆల్రెడీ వాళ్ళకి ఇది చెప్తున్నారు అది మొత్తం పాయింట్స్, కానీ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ అది. కానీ దే ఆర్ డూయింగ్ యాక్షన్, ద వే దే ఆర్ ట్రిగరింగ్ మీ, అది యాక్షన్ రియాక్షన్ అది వస్తుంది, అది తప్పే ఏమీ లేదు. సో నేను అది కూడా అది ఒకవేళ మీరు నా ఎపిసోడ్ చూస్తే నేను మంచిగా అది పాయింట్ టు పాయింట్ నేను చెప్పాను, కానీ దే ఆల్సో లైక్ ట్రిగ్గరింగ్ మీ, యాక్షన్ రియాక్షన్ ఆటోమేటిక్లీ విల్ బి దేర్ కదా. సో అది జరిగింది అంతే. బజ్లో అమర్ గేమ్ మాస్క్ గేమ్ అని చెప్పి అన్నారు. అంటే డబుల్ లైక్ ఎలా అంటే మాస్క్ పెట్టుకొని ఆడారు, అంటే లిమిట్లో గేమ్ ఆడాడు, మాస్క్ ప్లే చేసి మంచిగా ఉందామని నటించినట్టు ఆడినట్టు చెప్పారు. అంటే బజ్లో చెప్పినట్టున్నారు. మాస్క్ ఆల్రెడీ నేను చెప్పాను కదా రతిక కోసమే. అవును, అది హీ సేయింగ్ సంథింగ్ టు రతిక, సంథింగ్ హీ సేయింగ్ టు మీ సంథింగ్, అది మాస్క్ లాగా ఉంది నాకు, అది నేను చెప్పాను. ఓకే అదొక్కటే అనిపించిందా అమర్లో మీకు మాస్క్ అని? మిగతాది అది నాకు అనిపించింది. నేను మీ కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళ మీద మీ ఒరిజినల్ ఒపీనియన్ ఏంటో చెప్పాను. గౌతమ్ గేమ్ తర్వాత కదా, గేమ్ అయిపోయింది, గేమ్ తర్వాత గేమ్ అయిపోయింది కదా బ్రదర్. బ్రో ఎందుకు అది డిజర్వ్ కాదు, ఇది బిగ్ బాస్ కాదు బ్రో. ఎందుకు మళ్ళీ డిస్కషన్స్ మీరు పెట్టుకోవాలనుకోవట్లేదు, అది అయిపోయింది. ఇది వేరే బిగ్ బాస్ ఇది ఇప్పుడు నేను రియల్ లైఫ్ లో ఉన్నా, అది రియల్ లైఫ్. సో ది గేమ్ అయిపోయింది. సో వీఆర్ బ్రదర్స్. మీ స్పై కంటిన్యూ అవుతుందా బయట? ఎస్, ఇన్షాల్లా. వీఆర్ ఫ్రెండ్స్ కదా, నాట్ స్పా కూడా అందరూ ఇంకా ఏంటో నాకు తెలియదు, వాట్ గ్రూప్స్ ఆర్ మేట్. బయట మీరు బిగ్ బాస్ అయిపోయాక కొన్ని కార్ గ్లాసెస్, కార్ డోర్స్, మీ కార్ కూడా డ్యామేజ్ అయిందని విన్నాను. లేదు, మీదేం అవ్వలేదా? జాగ్వర్ లేదు, నా జాగ్వర్ నా కాదు, అది నా ఫ్రెండ్. సో చాలా కార్ డ్యామేజ్లు అయ్యాయి కదా, సో దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఎప్పుడు నేను విన్నాను అది ఆ కోసం గురించి, కానీ జస్ట్ టెలింగ్ టు మై ఆడియన్స్, అది మీన్స్ గేమ్ అయిపోయింది. ది గేమ్, డోంట్ కీప్ ఎనీ గ్రజెస్. ఎవరు చేశారు అది కూడా నాకు తెలియదు. సో అది డోంట్ కీప్ ఎనీ గ్రజెస్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. అండ్ మంచిగా ప్లీజ్ ఉండండి అండ్ ప్రేమ స్ప్రెడ్ చేయండి అంతే. యావర్ బిగ్ బాస్ హౌస్లో కన్ఫ్యూజన్గా ఉండేవాడు. వై బిగ్ బాస్ హౌస్లో కన్ఫ్యూజన్ మైండ్లో ఉండేవాడు యావర్. సో బయటకు వచ్చాక కన్ఫ్యూజన్లో కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే. ఎందుకు కన్ఫ్యూజన్లో ఉండే యావర్ హౌస్లో? ఎలా మీకు తెలుసు? లైక్ మీ ఎక్స్ప్రెషన్స్ బట్టి చెప్పొచ్చు. మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఏదైనా చెప్పినప్పుడు కానీ, లేకపోతే ఒక టాస్క్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు. టాస్క్ గురించి ఒకవేళ అది చూస్తుంటే అది కన్ఫ్యూజన్, ఐ వాంట్ టు లిసన్, అది ప్రాపర్గా అది ఒకవేళ వింటే తర్వాత నేను పర్ఫామ్ చేస్తా కదా. సో అది అది మీ అభిప్రాయం, అది నేను కన్ఫ్యూజన్గా అవుతున్నా. కానీ ఇంకా ఒకటి ఉంది, నాకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు డెప్త్ అది లోన్స్ ఉంది.
అది కూడా నేను సమ్ టైమ్స్ కన్ఫ్యూజన్ కాదు, అది ఫ్లోలో మీన్స్ వేరేలో మీన్స్ వాట్ యు సే, అది జోన్లో నేను వెళ్తున్నా, అది ఆ గురించి నేను ఆలోచిస్తున్నా, హౌ టు క్లియర్ చేయాలి, అది హ్యాండ్స్ లోన్స్ ఉంది, చాలా లోన్స్ ఉంది, సో బయట తర్వాత ఎలా ఇది మేనేజ్ చేయాలి, అది నేను ఆలోచిస్తున్నా. బట్ కానీ అది కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది అందరికి, అది ఏమి లోపల ఎమోషనల్ అయ్యారు. నేను చాలా లోన్ చేశాను, నాకు డ్రెస్సులకి దానికి నా దగ్గర అసలు మనీ లేదు, ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లం అని చెప్పి ఎమోషనల్ అయ్యి మీరు ఏడవడం జరిగింది. సెకండ్ వీక్ థర్డ్ వీక్ అంత ఎమోషనల్ అయ్యారు కదా. అది సింపతి కోసం, సింపతి అంటే బయట ఆడియన్స్ నుంచి సింపతి గెయిన్ చేయడానికి కోసం అని చెప్పి కొంతమంది ఆడియన్స్ అనుకుంటున్నారు. దానికి మీరు ఏం రిప్లై ఇవ్వాలనుకుంటున్నారు? సింపతి, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్, నిజం చెప్తున్నా, మై మామ్ ఇస్ డెడ్ ఆర్ నాట్, ఇది సింపతి కోసం నేను చెప్తున్నా, నిజం డెడ్ కదా. నా ఇంటికి మీరు చూసారా, అది గుడ్ ఆర్ బ్యాడ్ కదా, మీరు చూసారా, సో అది సింపతి కోసమా? అది కాదు కదా. నాకు స్పాన్సర్ వచ్చింది, వాళ్ళు పీపుల్ సమ్ అదర్ పీపుల్ ఇచ్చారు, నాకు కూడా అది బ్యాంక్ అకౌంట్స్ ఉంది, అది నిజం, అది సింపతి కోసమా? మీరు చూడండి, అది మొత్తం క్లారిటీ ఉంది. సో వై ఐ డూ? ఒకవేళ పీపుల్ 1 do 3, 4 days, 10 days, 15 days, 20 days, 30 days, 40 days, they can pretend, నాట్ ఎక్కువ డేస్ కదా. ఐఎమ్ హియర్ ఓన్లీ, మీరు చూడండి, మీ హౌస్కి వెళ్ళండి, రండి, అది కూడా చూడండి, ఎప్పుడు కూడా ఏమీ లేదు. సో నాకు తెలుసు నా వాట్ యు సే, నా స్టేటస్, నా ఏంటిది. సో ఏమీ లేదు, సింపతి ఎందుకు నేను చేస్తా, అది ఎందుకు, అది కూడా నాకు తెలియదు. పీపుల్ విల్ లైక్ మీ ఆర్ నాట్, వెదర్ దిస్ సమ్ సింపతి కోసం ఆ తర్వాత నేను చెప్పలేదు, అది నార్మల్గా మాట్లాడుతున్నా, అది నాకు పెరుగు, అది ఆడియన్స్ గురించి నాకు ఏమీ లేదు, దట్ దే షుడ్ లవ్ మీ ఫర్ సింపతి, నో, అది నా మైండ్ సెట్ ఏమీ లేదు. వాట్ ఐ డిడ్, అది ఫ్లోలో వచ్చింది, నా రియల్ ఫీలింగ్స్ వచ్చింది, అంత రియల్ ఎమోషన్ వచ్చింది. చెయ్య తగ్గిందా? చాలా, అయ్యో, చూడండి, అది గేమ్లో జరిగింది. డాక్టర్ చూపించుకోలేదా? లేదు, టైమే లేదు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీరు, ఇది కూడా జరిగింది. అయ్యో, అంటే చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది. అది షోల్డర్ కూడా డ్యామేజ్ ఉంది, ఎక్కడ కూడా అది, సో మొత్తం డ్యామేజ్. కానీ ఐ వాంట్ టు నాట్ గివ్ అప్, అది నా మైండ్ సెట్ ఉంది, జస్ట్ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ మై గోల్. సో అది మీకు మా ప్రేక్షకులుగా అది నచ్చింది. సో అందుకే అది సింపతి కాదు, అది లవ్ చెప్పాలి, అంతే. ఏమవ్వాలనుకుంటున్నారు మీరు? యాక్చువల్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఎందుకు బిగ్ బాస్ ఎంచుకున్నారు? వై యూ సెలెక్టెడ్ బిగ్ బాస్? నాట్ సెలెక్టెడ్, సి ద పెద్ద ఆపర్చునిటీ. సెలెక్టెడ్ ఎందుకంటే పీపుల్ సెలెక్ట్ వెన్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. Who I am to select? They selected me. They selected me. ఒక చాయిస్ ని సెలెక్ట్ చేసుకో. చాయిస్ ఏంటంటే బిగ్ బాస్ కి వెళ్ళాలి, కొంతమంది నెగిటివ్ అవుతుంది బయట అని, కొంతమంది వెళ్ళాలి, సెలెక్ట్ చేసుకోరు. నాకు ఏమీ లేదు, నా మైండ్ సెట్ ఏమీ లేదు, నాకు ఏమీ లేదు, మీన్స్ ఏమీ తెలియదు అది బిగ్ బాస్ గురించి. కానీ మీరు ఒకవేళ మీ క్యారెక్టర్ కరెక్ట్ అయితే ద సేమ్ విల్ బి షోన్ ఇన్ ద కెమెరా ఆల్సో కదా. సో నాకు నథింగ్ వాజ్ దేర్ ఇన్ మై మైండ్, వాట్ ఐ యామ్ అంతే. సో ఐ షోడ్ మై సెల్ఫ్ దేర్. ఫైనల్గా బిగ్ బాస్ జర్నీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ మీ ఫైనల్గా మీకు సపోర్ట్ చేసిన ఆడియన్స్ గురించి ఏం చెప్పాలి? బిగ్ బాస్, స్టార్ మ్యాన్, థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్లీ ఆపర్చునిటీ అండ్ యు ఆర్ మై సెకండ్ మామ్. నేను మొత్తం డెడ్ అయ్యాను, కానీ మీరు మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చారు. తర్వాత మీన్స్ మీ ఆడియన్స్, ఫ్యాన్స్ నాకు చాలా చాలా లవ్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు, ఓట్ చేశారు. సో ఆ కోసమే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్షాల్లా ఇఫ్ ఐ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ ఐ విల్ రియలీ కీప్ ఎంటర్టైనింగ్ యూ till my last breath and love you all and thank you so much for supporting me. And though I didn't win that trophy, కానీ మీ గుండెలో నేను గెలిచాను, అది నాకు చాలు. And I'm really happy for that. Love you.
థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అవ్వాలని, మంచి ఆఫర్స్ రావాలని, ఫుల్ బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. చూసారు కదా ఈ మన టాప్ 4 కంటెస్టెంట్ ఇంటర్వ్యూ. మిగతా ఇంటర్వ్యూస్ కూడా మళ్ళీ త్వరలో మన మీడియాలో రాబోతున్నాయి. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్. సీ యూ.